ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈరోజు పార్టీ నాపై నమ్మకం ఉంచి ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. ఈ రాష్ట్ర మహిళా విభాగ జనరల్ సెక్రటరీగా కూడా ఒక పదవి ఈ రోజు నాకు ఇవ్వడము. మరి నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదలు ప్రతిరోజు కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మహిళలకి న్యాయం జరిగే విధంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలన్న ఒక ఆలోచనతో ఇంకా మహిళలు రాజకీయాల్లోకి రావాలన్న ఒక ఆలోచనతో త్వరలోనే నీ పోస్ట్ కి ఎసరు పెట్టేలా ఉన్నాడు అన్నో. చాణక్యం చంపి పుట్టినండి ఈడొక లెక్క, ఇడంతా తేలుస్తా. నా రాజకీయంలో అడుగుపెట్టిన మొదలు ప్రతిరోజు కూడా కష్టపడుతున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి పదవి అనేది ఒక అలంకరణే గాని, ఏంటి బాబన్నా ఇంకోసారి మరి పదవి అనేది ఒక అలంకరణే గాని అల్లం కారం పసుపు ధనియాల పొడి మరి పదవి అనేది ఒక అలంకరణే గాని మున్సిపాలిటీలో పనిచేసేవాడు తెచ్చిన నెత్తిని పెట్టారు. ఈరోజు పార్టీ నన్ను నమ్మి ఒక అవకాశం ఇచ్చింది. పిల్ల నా శక్తిలో నీకు దారపోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. తనలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది, అంత సీన్ ఉందండి. ఒక అవకాశం ఇచ్చి చూడాలని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం కూడా మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఇవ్వడము. మరి పదవికి వన్నె తెచ్చే విధంగా ఇంకా ప్రజల కొరకు ఆడవాళ్ళ పక్షాన ఉంటూ నువ్వెంత న్యాచురల్ గా యాక్ట్ చేసినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అంతా నా సైడ్ ఉన్నారు. ఎక్కడైతే ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో ఖచ్చితంగా అక్కడ నేను కూడా ఉంటాను కూడా తెలియజేస్తూ, పార్టీ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక ఆడబిడ్డ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం అనే ఒక మీనింగే మారిపోతాను కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంటినే కాదు ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించగలదు ఒక ఆడది తలుచుకుంటే అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆడబిడ్డ పైన ఉంది. అన్నా మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ రోజు నాకు ఈ పదవి అలా ఇచ్చిన పార్టీకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పర్వాలేదా ఏం పర్యవరికిస్తున్నానా నీకే కదా. రానున్న కాలంలో నా పూర్తి సపోర్టు పార్టీకి గాని పార్టీని పెంచే విధంగా కూడా ప్రతి ఒక్క అడుగు కూడా ఉంటుందని. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. పార్టీకి ఉపయోగపడే విధంగా నా ప్రతి ఒక్క మాట కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ, వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. నాపై ఇచ్చిన ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతిరోజు కూడా ప్రజల గురించి ప్రజల కోసం మాత్రమే కష్టపడతా అని మాట్లాడతాను కూడా తెలియజేస్తూ, జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదే విధంగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. 1 minute ఆశీర్వదించండి మావయ్య.